ఇంటికి వచ్చేసిన నేను. ఇది సలాడ్ ఇచ్చారు కదా, ఇది తినేసిన. ఈ ప్యాన్ కేక్ అయితే తినలేకపోయినా, మా కొడుకు తీసుకొచ్చిన అనమాట. ఇదైతే మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. రష్యన్ ఫుడ్ ఫెస్ట్ అనమాట ఇది. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనేంటో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదేం లేదబ్బా, టోకన్ తీసుకున్న రష్యన్ ఫుడ్ ఫెస్ట్కి వచ్చేసిన. మిగతాదంతా వీడియో కంటిన్యూ అయితే చూడురబ్బా. Pancake. This is what Chena, and this is we have two options. Either this honey or jam. What do you want? I don't know. What do you What do want? you want? Say honey. You suggest. दोनों में ऑप्शन, दोनों में कोई मीठा यूज करते हैं. ये रशियन सैलड है, ठीक है? हाँ, ये रशियन सैलड है. ये डीथवीन एक हॉट ड्रिंक टाइप का है, ठीक है? ग्रेप जूस से बनाते हैं. और फिर वो इंडियन खीर और इंडियन आम पन्ना, दो चीज़ें. Chala? Should I? Yeah. This is blini. This is called. It is type of pancake. Huh? Yeah. We serve with either chena, and with this honey or that jam. Option two options. There is one fruit dish with this. Okay. And then this is gluten. Gluten is a hot drink. It is served with it is made with grape juice and other spices, especially ginger and this clove, cumin, other spices. This is Indian salad. Russian salad in which we have boiled potato, boiled beetroot, boiled corn, boiled peas. Okay, with mayonnaise. Generally, India we use mayonnaise, but in Russia they use butter because there is too cold. It will be stuck here. If you put the butter, it will be melted. Okay, and we have combined with this Indian sweet and one చీజ్ పనీర్ గ్రేటెడ్ పనీర్. ఇంతసేపు మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది అభినవబ్బా. తను జార్ఖండ్ నుండి. నా ఛానల్లో లిట్టి చోకా రెసిపీ కూడా తనే చేసినవట. ఆ వీడియో ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టురబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ రష్యన్ ఫుడ్ ఫెస్ట్ అవుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అభినవే. తను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిండు కదా. తను రష్యన్లో పిహెచ్డి చేస్తుండు. ఇక్కడ నేను బయటకు వచ్చేసి యాంఫీ థియేటర్లో కూర్చున్నాను అనమాట. అభినవ్ రష్యన్ స్టూడెంట్ కాబట్టి ఇది రష్యన్ ఫుడ్ ఫెస్ట్ అనమాట. అందుకనే తను ఇన్వైట్ చేసిండు. సలాడ్ అయితే మంచిగా ఉందబ్బా. వెజిటేబుల్ సలాడ్ అయితే మస్తు నచ్చింది నాకు. కీర్ కూడా బాగా నచ్చింది. పన్నీర్ పెట్టుకొని ఆ ప్యాన్ కేక్స్ తినాలంట. నేనైతే ప్యాన్ కేక్స్ అయితే తినలేకపోయినాబ్బా. అవి కొంచెం ఎగ్ తోటి చేస్తారు కదా, నాకు ఎందుకో నచ్చదనమాట ప్యాన్ కేక్స్ అనేవి. ఆంపన్న అయితే అద్దిరిపోయింది. మస్తు ఎంజాయ్ చేసిన నేను. కొంచెమే తిన్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ డిన్నర్ చేసి వచ్చిన అని చెప్పేసి నేను ఎక్కువ తినలేకపోయినా. ఇది గ్రేప్ జ్యూస్ కూడా మంచిగా ఉందబ్బా. ఇవన్నీ స్పైసెస్ వేసి చేసిరంట గ్రేప్ జ్యూస్. ఇది కూడా కొంచెము ఘాటుగా మంచిగానే ఉంది కొంచెము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను యాంపీ థియేటర్లో కూర్చున్నా. ఇక్కడ లైటింగ్ లేదు, అందుకని చెప్పేసి చీకట్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చేసింది. స్టార్టింగ్ లా టోకన్ తీసుకున్నా కదబ్బా. ఆ టోకన్ ఖరీదు 150 రూపాయలు అనమాట. ఈ మొత్తము కల్పించిర్రు. ఇవి వేరు కొనకుండా ఒకేసారి టోకన్ తీసుకున్నా 150 రూపీస్ ఇచ్చేసి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాబ్బా. ఎందుకంటే రష్యన్ ఫుడ్ ఫెస్ట్ ఎట్లుంటుందో చూపించాలని ఈ వీడియో తీసిన. వీటన్నిట్లా ఆంపన్న అయితే గట్టిగా తాగేసిన. నాకైతే మస్తు నచ్చిందబ్బా. రష్యన్ ఫుడ్ ఫెస్ట్ అయినా నెక్స్ట్ డే ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అయినాయి. దానికైతే నేను వెళ్ళలేకపోయినా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టురబ్బా. నన్ను ఈ రష్యన్ ఫుడ్ ఫెస్ట్కి ఇన్వైట్ చేసిన అభినవ్కి అయితే థ్యాంక్స్ చెప్పేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.